నేను ఇవాళ మీ అందరి ముందు ఇలా నుంచుని ఇన్ని సినిమాలు చేసి ఎంతో కొంత అభిమానం పొందానంటే దానికి ముగ్గురు మెయిన్ కారణం. నెంబర్ 1 మా అమ్మ నాన్న, లేదు. రెండోది నాకు ఈ అవకాశం, ఈ జన్మలు ఇచ్చి ఈ అవకాశం ఇచ్చిన మా నాన్నగారికి. మూడో వ్యక్తి నేను కూడా సుమారు మీ వయసులో ఉండేవాడిని, ఒక 19-20 years వయసు అప్పుడు. మీకన్నా ఎక్కువ అల్లరి చేసేవాళ్ళు, మీకన్నా ఎక్కువ కాలేజీ బంక్ కొట్టేవాళ్ళు. బట్ అదంతా కొంచెం కాలమే. మా అమ్మ కొంచెం కంగారు పడి, నేను ఒక 19 years ఉన్నప్పుడు కంగారు పడి చరిత్రలాగా కాన్సన్ట్రేట్ చేయలేదు ఏంటి అని చెప్పి తీసుకెళ్ళి ఇతను మాట్లాడట్లేదు, క్లాసులు బంక్ కొడతాడు, సరిగ్గా చదువుకోవట్లేదు అని చెప్పి ఆ వ్యక్తి వెళ్ళేసి వెళ్ళిపోయింది మా అమ్మ. ఇప్పుడు ఆ వ్యక్తికి నాకు ఏం చెప్పాలో తెలియట్లేదు, నేను ఏమేమి మాట్లాడాలో తెలియదు. బట్ 1 hour ఆ వ్యక్తితో రూమ్ లో కూర్చుని మేమిద్దరం దాని తర్వాత మాట్లాడుకుని ఆ రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నా లైఫ్ మారిపోయింది. అప్పుడు నా వయసు చెప్పినట్టు 20 సంవత్సరాలు. ఆ వ్యక్తి ఏం మాట్లాడాడు ఇప్పుడు మాట్లాడుతుంది, కానీ ఆ వ్యక్తి ఇన్స్పైర్ చేసిన విధానం, ఆ చెప్పిన మాటలు ఇప్పటికీ నా బుర్రలో అలా ఇంకిపోయి ఉన్నాయి. అది ఆ వ్యక్తి గుర్తుందో లేదో తెలియదు, కానీ నాకు మాత్రం ఇప్పటి వరకు గుర్తు. ఆ వ్యక్తి ఎవరో కాదు, పవర్ స్టార్ పవన్. ఒకే మాట అన్నాడు, చరణ్ నాన్నగారు నీకు నాకు ఇచ్చిన అవకాశాన్ని మనం వాడుకోకుండా చేస్తే మనకన్నా అవకాశాలు రావడం గొప్ప అయితే ఆ అవకాశాలు వాడుకుని ముందుకు వెళ్ళడం అనేది అది మీ టాలెంట్. దేవుడు ఎవరికి అన్యాయం చేయడు, అందరికి ఈక్వల్ గా ఇస్తాడు అవకాశాలు. ఎవరు గొప్పోడు కాదు, గొప్పింట్లో పుడితే గొప్పోడు కాదు, గొప్పంట్లో పుట్టకపోతే గొప్పోడు అయిపోకూడదు. అవకాశాలు మీ అందరికి వస్తాయి, అది వాడుకోండి. అలా నాకు బాగా చెప్పారు కాబట్టి ఇవాళ నేను ఏజ్ ఆఫ్ 22 కరెక్ట్ గా ఎంజాయ్ చేయాల్సిన వయసులో, ఏజ్ ఆఫ్ 22 వయసులో నా ఫస్ట్ సినిమా నేను మొదలు పెట్టాను. ఇవాళ వరకు నాకు ఎంజాయ్ చేసే టైం దొరకలేదు. బహుశా ఈ మధ్య నేను కొంచెం ఎంజాయ్ చేస్తున్నాను. అది కూడా ఒక 6 నెలల తర్వాత భయం వేసి మీ అందరు ఎక్స్పెక్టేషన్స్, మీ అందరూ బయట మళ్ళీ ఒక మంచి సినిమా చేయాలి అని ఎదురు చూస్తారేమో అని భయం వేసి మళ్ళీ ఇప్పుడు నేను మొదలు పెడుతున్నాను. వీళ్ళందరికీ మించి నా బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ మా అభిమానుల నుంచి, మీ స్టూడెంట్స్ నుంచి వస్తుంది. ఒక గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఉంది మాకు. మల్లారెడ్డి గారు చెప్పినట్టు ఒక పొలిటీషియన్స్ కానీ, ఒక గ్రేట్ బిజినెస్ పీపుల్ కానీ, ఒక యాక్టర్స్ కానీ కేవలం నటులు కాదు, సమాజాన్ని మార్చే లేకపోతే ఆలోచించి పెట్టే స్థాయి మాకు ఉంది. అది మేము వాడుకుని సరిగ్గా మంచి సినిమాలు చేసి మీ అందరినీ అరలించాలి. ఎక్కడో నేను ఒక 5 points నేను బాగా నమ్ముతాను నా లైఫ్ లో. ఒకటి, నా ఫ్యామిలీ. ప్రతి ఒక్కరు మీ ఫ్యామిలీని బాగా చూసుకోండి. ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ వెళ్ళిపోతారు, ఆఫీస్ వాళ్ళు ఉంటారు, వెళ్ళిపోతారు. మరి మీరు అప్స్ అండ్ డౌన్స్ లో ఉన్న ఏకైక వ్యక్తులు మీ ఫ్యామిలీ మెంబర్స్. ప్లీజ్ రెస్పెక్ట్ దెమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ సందర్భంగా ఇక్కడ వచ్చిన కాలేజ్ స్టూడెంట్స్, పేరెంట్స్ అందరికీ నేను పేరు పేరున నమస్కరిస్తున్నాను. సో అది వాడుకోండి, మంచి నాలెడ్జ్ పెంచుకోండి. పెద్ద పెద్ద అవడానికి ఇక్కడే పునాదులు మీరు చేయాలి. ఇంకోటి, హెల్త్ బాగా చూసుకోండి. ఈ వయసులో నేను చెప్పాను కదా, మీకన్నా ఎక్కువ అల్లరి నేను చేశాను, ఎక్కువ బాల్ నేను చేశాను. సో ఎలాంటి వ్యసనాలకి బానిసలు అవ్వకుండా ఎంజాయ్ చేయండి. వారానికి 1 సారి 2 సార్లు అలా ఫ్రెండ్స్ తో కలపండి. మిగతా టైం అంతా మీ కెరియర్స్, మీ లైఫ్ మీద దృష్టి పెట్టండి. మనందరి ఫేవరెట్ టాపిక్ లవ్. మన పేరెంట్స్ కానీ టీచర్స్ మీ లైఫ్ మీద దృష్టి పెట్టండి. మనందరి ఫేవరెట్ టాపిక్ లవ్. మన పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ
ప్రేమ దోమ ఏంటి జస్ట్ చదువుకోండి అని చెప్పినా అది మన నుంచి వెడపట్టింది ఏంటంటే మనం ఖచ్చితంగా ప్రేమిస్తాం. అది మంచిదే. కాలేజ్ లైఫ్ లో మనం ఎన్నో అనుబంధాలు, ఎన్నో ఫ్రెండ్స్ ని, ఎంతో మంది ఎమోషన్స్ గురిపోయి ఉంటాం. గుడ్ ఎమోషన్స్ ఉంటాయి, బ్యాడ్ ఎమోషన్స్ ఉంటాయి. నేను కూడా ప్రేమించాను. ఏదన్నా మన కంట్రోల్లో ఉండాలి. ఏ వ్యసనం కానీ ఏ రిలేషన్షిప్స్ మన కెరియర్ ని, మన గోల్స్ ని డిస్టర్బ్ చేయకూడదు. అన్ని పార్ట్ ఆఫ్ లైఫ్. కెరియర్ ఒక పార్ట్ ఆఫ్ లైఫ్, మన ఫ్యామిలీ ఒక పార్ట్ ఆఫ్ లైఫ్, ఎడ్యుకేషన్ ఒక పార్ట్ ఆఫ్ లైఫ్, మీ లవ్ కూడా ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అవ్వాలి. ఏది లైఫ్ అని అనుకోకండి. కెరియర్ నా లైఫ్ కాదు, ఫ్యామిలీ నా లైఫ్ కాదు, లవ్ కూడా నా లైఫ్ కాదు. అన్ని ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ కాబట్టి అన్నిటికీ కొంచెం కొంచెం సమయం పాటించండి. బట్ మర్చిపోకండి, ఖచ్చితంగా ప్రేమించండి. దానంత మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఇంకోటి ఉండదు. గర్ల్స్, నేను మీకు ఒకటే చెప్తున్నా, ఎక్కడ మీరందరూ గ్రాడ్యుయేట్ అయిపోతారు. నేను చెప్తున్నాను, ఇమీడియట్ గా పెళ్లి చేసుకోకండి. ఫస్ట్ కెరియర్స్ మీద దృష్టి పెట్టండి. మంచి కెరియర్స్ ఎన్నుకోండి. మీ మమ్మీ డాడీ ఫోర్స్ చేసినా చేసుకోకండి. దాని తర్వాత నేను 10 ఏళ్ళు కష్టపడిన తర్వాత నేను పెళ్లి చేసుకున్నాను. బాయ్స్ మీరు కూడా ఆ దేవుడు డెస్టినీ నమ్ముతారా? మీరు డెస్టినీని ఆ దేవుడే మీకు పంపిస్తారమ్మా మంచి అబ్బాయిని. ఈ మధ్య దేంట్లోనూ గ్యారెంటీ లేదు. దాని బదులు ప్రేమించే పెళ్లి చేస్తారు. మీరు మంచి జాబ్స్ ఉంటే మీ అత్తోళ్ళింటికి వెళ్తే మంచి రెస్పెక్ట్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి మీద డిపెండ్ అవ్వకండి. మీరు చెప్పినట్టు రేపు పొద్దున ఫ్యూచర్ మన లేడీస్ కానీ ఇక్కడ ఉన్న యంగ్ బాయ్స్, మా బ్రదర్స్ అందరూ సో ఇండియా మొత్తం మీ మీద ఆధారపడి ఉంది. మీరు జస్ట్ పెళ్లి చేసుకుని హౌస్ వైఫ్ అవ్వకండి. వద్దని చెప్పినా మీరు కష్టపడండి. మీ జాబ్స్ చేసుకునేటట్టు ఒప్పుకునే ఒక హస్బెండ్ని ఎన్నుకోండి. అలాగే బాయ్స్, పెళ్లి చేసుకునేటప్పుడు మల్లారెడ్డి గారు ఒక మంచి ఉద్దేశంతో నన్ను ఎగ్జాంపుల్గా తీసుకుని నా వెడ్డింగ్ గురించి చెప్పిన, నేను ఉపాసనని పెళ్లి చేస్తున్నప్పుడు ఎలాంటి క్యాలిక్యులేషన్స్, ఎలాంటి ఈక్వేషన్ వేయలేదు. పెద్ద ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీ అలాంటి ఈక్వేషన్స్ వేయలేదు. ప్రేమించాను అంతే. ఏ రిలేషన్షిప్ అయినా నిలబడాలంటే ఈక్వేషన్స్ తో నిలబడు, కేవలం ప్రేమతోనే నిలబడితే దాన్ని నమ్మండి. సో ఇలాంటి అవకాశం, మీ అందరినీ కలిసే అవకాశం నాకు ఇచ్చినందుకు మల్లారెడ్డి గారికి